నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను చీరాలలో ఉంటాను. రోజు పనికి వెళ్తాను. బస్కి పోతే లేడీస్ సీట్లలో లేడీసే కూర్చుంటున్నారు, మొగోళ్ళ సీట్లలో లేడీసే కూర్చుంటున్నారు. మాకు సీట్లు ఉండట్లేదు, నిలబడిపోవాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చి నిలబడిపోవాల్సి వస్తుంది. ఇదే ఎక్కడ న్యాయం? కాకపోతే మళ్ళీ సాయంత్రం తిరిగి ఈసీఎల్ బస్ స్టాప్లో బస్సు ఎక్కుదామంటే కూడా భయం అవుతుంది. బస్సు నిండా లేడీసే ఉంటారు. వాళ్ళు ముందరికెళ్ళి మొదలు పెడితే ఎంకి వరకు లేడీసే కూర్చుంటారు. వాళ్ళ సీట్లలో వాళ్ళే కూర్చుంటారు, మొగోళ్ళ సీట్లలో కూడా లేడీసే కూర్చుంటారు. వెనక నుంచి వచ్చి ఎక్కే సిస్టమ్ పెట్టుకున్నారు లేడీస్. మగ పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము డబ్బులు పెట్టి నిలబడిపోవాలన్నా, డబ్బులు ఇచ్చి నిలబడాలన్నా ఇదే కండి ఇట్లే ఉంటుందా చెప్పండి? ఇది లేడీస్కి పెడితే సపరేట్ పెట్టండి. ఫ్రీ పెట్టారు కదా, మీరు మీ ఇష్టం పెట్టుకోండి, సపరేట్ పెట్టండి. లేడీస్కి సపరేట్ ఫ్రీ బస్ అని సపరేట్ పెట్టండి. మమ్మల్ని పరిచయం చేసి ఎట్లా చెప్పండి? మేము డబ్బులు ఇచ్చి నిలబడిపోవాలన్నా? మాది మహబూబ్నగర్ డిస్టిక్. డబ్బులు 150 రూపాయలు పెట్టి కూడా ఎంజీబీఎస్ల బస్ ఎక్కి మహబూబ్నగర్ వరకు నిలబడిపోతున్నాం మేము. అది కొంచెం కాలం ప్రాబ్లం ఉంది, నిలబడిపోతున్నా. లేడీస్ అసలు ఎక్కడ అసలు సీట్లు ఇవ్వట్లేదు. అసలు ఫ్రీ బస్ అనేది అసలు చాలా మాకైతే అస్సలు చాలా ఇబ్బంది పెడుతుందండి. ఫ్రీ బస్ ఉండనేకూడదు అసలు. ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా కూడా లేడీస్కి సపరేట్ పెట్టుకోండి మీరు. మాకు మగ పిల్లలకు సపరేట్ పెట్టండి. ఉచిత బస్ అని సపరేట్ పెట్టండి. లేడీస్కు మాకు సపరేట్ పెట్టండి. ఎందుకు డబ్బులు ఇచ్చి నిలబడాలన్నా? చాలామంది మగ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తెలుసా, చెప్పలేకపోతున్నారు. అసలు మగ పిల్లలు ఎక్కి నిల్చుంటున్నారు, మీరు లేవండి అమ్మా అని కూడా అనలేకపోతున్నారు. ఎందుకంటే గౌరవిస్తున్నారు వాళ్ళని. వాళ్ళు గౌరవించారని కూడా వాళ్ళు కూడా గౌరవం ఉంచుకోవట్లేదు. వాళ్ళు అట్లాగే ముంగలికి వెళ్ళి మొదలు పెడితే వెనక వరకు కూర్చుంటున్నారు. మగపిల్లలు ఏ బస్సులన్నా చూడండి, మగపిల్లలు నిల్చొనే పోతున్నారు. ఇది దారుణం. అసలు ఫ్రీ బస్ అనేది అసలు ఉండకూడదు. ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళకి సపరేట్ పెట్టండి. లేడీస్కి ఫ్రీ ఉచిత బస్ అని మీ ఇష్టం పెట్టుకోండి, సపరేట్ పెట్టుకోండి. అది అసలు జెంట్స్కి ఎంత ఇబ్బంది అవుతుందండి. జెంట్స్ ఎక్కి ఇంకా వెనకాల నిలబడి లేవండి అమ్మ మా సీటు ఇదని అనలేకపోతున్నారు.